హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు నేను పెసరట్టు వేయడానికని చెప్పి పెసలు అనేది నైట్ అంతా నానబెట్టి ఉంచిపెట్టానండి. ఇప్పుడు కడిగి నానబెట్టాను, మళ్ళీ కడిగాను. ఇప్పుడు పెసరట్టు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇట్లా మిక్సీలోకి తీసుకుని చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లోకి నేను బియ్యం కానీ అటుకులు కానీ ఏమీ వేయలేదండి, ఓన్లీ పెసలు మాత్రమే వేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పిండితో ఈ విధంగా దోశ అనేది వేసుకోవాలి. నేను ఆయిల్ కూడా వేయలేదండి అసలు. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇది రెండో దోశ అనేది వేస్తున్నాను నేను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రెండో దోశకి కొంచెం ఆయిల్ అనేది వేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే టమోటా పచ్చడిను, గోంగూర పచ్చడి వీటిలోకి అయితే చాలా బాగుంటుందండి. గోంగూర చట్నీయే చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పెసరట్లోకి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.